దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల భూమి కబ్జా గురైందన్నారు బీజేపీ నేతలు. వక్ఫ్ చట్టంతో ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదని చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆస్తులపై వచ్చిన ఆదాయంలో లాభాన్ని పేద ముస్లింలకు పంచుతామన్నారు. ఇక అధికారంలో ఉండగా సోనియా, రాహుల్ దేశాన్ని లూటీ చేశారని ఆరోపించారు. కేటీఆర్, హరీష్ కవితలను సోషల్ బాయ్కాట్ చేయాలన్నారు బీజేపీ నేతలు. వక్ఫ్ బోర్డుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ కి సవాల్ విసిరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటిదాకా వక్ఫ్ బోర్డుతో ఎంతమందికి లాభం చేశారో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో 70% వక్ఫ్ బోర్డు భూములను కాంగ్రెస్, ఒక మతానికి చెందిన నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డుతో అసదుద్దీన్, అక్బరుద్దీన్ చెంచాలకే లాభమన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో వక్ఫ్ బోర్డు సంస్కరణల అవగాహన వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. వక్ఫ్ బోర్డుకి ఎవరికి ఉపయోగపడిందంటే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి నాయకులకు, మజ్లిస్ పార్టీ నాయకులకు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఈ వక్ఫ్ బోర్డు ఉపయోగపడ్డా తప్ప పేద ముస్లింలు ఎవ్వరు కూడా ఇది ఉపయోగపడలే. ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను అసదుద్దీన్ ఓవైసీని, రాహుల్ గాంధీని. ఈ 76-77 సంవత్సరాలుగా ఈ వక్ఫ్ బోర్డు కారణంగా ఎంతమంది పేదలకు మేలు జరిగిందో చెప్పే ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను. కానీ చెప్పలేరు. ఎంతసేపు ఈ యొక్క ల్యాండ్ మాఫియా చేస్తున్నటువంటి ప్రచారానికి వీళ్ళు మద్దతు పలుకుతా ఉన్నారే తప్ప ఇది పేద ముస్లింలకు ఉపయోగపడదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. కేటీఆర్, హరీష్ రావు కవితలను సోషల్ బైకాట్ చేయాలన్నారు ఎంపీ రఘునందన్ రావు. 14 నెలల నుంచి ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేయలేదని ఆరోపించారు. కేసీఆర్ గవర్నమెంట్ రాగానే ఎందుకు హెచ్సియు భూములు బదలాయించలేదని ప్రశ్నించారు. హెచ్సియు భూములపై బీజేపీ ఫైట్ చేసిందంటూ చిట్చాట్లో చెప్పారు ఎంపీ రఘునందన్ రావు. సోనియా, రాహుల్ గాంధీ అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని లూటీ చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు. కాంగ్రెస్ చేస్తున్న అవినీతి చూసి ప్రజలు కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో త్వరలోనే కాంగ్రెస్ పాలన పోతుందన్నారు రామచందర్రావు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఆ రోజు నేషనల్ హెరాల్డ్ కేసులో మేము ఇన్వెస్టిగేషన్లో ఇంటర్ఫీర్ కాము, కాకపోతే మీకు జైలుకు పంపించేటటువంటి అయితే ఆపుతామని చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక తల్లి కొడుకులు ఇద్దరు ఈరోజు భారతీయ జనతా పార్టీని అప్రతిష్ట పాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒకవైపు అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీరు ప్రొటెస్ట్ చేయండి, మాకేం అభ్యంతరం లేదు, మీకు అది అధికారం ఉంది. కానీ మీరు దేశ సంపదను లూటీ చేశారు కాబట్టి ఈడీ ఈరోజు మీ మీద కేసు పెట్టింది. నేషనల్ హెరాల్డ్ కేసులో గజ దొంగలకు శిక్ష పడేలా ఈడీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. కాంగ్రెస్ పార్టీ దొంగల ముఠాగా మారిపోయిందని విమర్శించారు. తమ పార్టీ నేతలపై చిల్లరగా పిచ్చి కూతులు కోయడం కాంగ్రెస్ నేతలు మానుకోవాలన్నారు. అవినీతి చేసి సుప్రీంకోర్టు, ఢిల్లీ కోర్టు ఛార్జ్షీట్ వేయండి వాళ్ళ మీద అని చెప్పేస్తే విచారణకి ఎందుకు భయపడతా ఉన్నారు? విచారణ గట్టిగా జరగాల్సిందే, జైల్లో పెట్టాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈడీని డిమాండ్ చేస్తా ఉన్నాం, కోర్టుకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దొంగలు బయటకెళ్ళి దొంగ అన్నట్టుగా ఇవాళ వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆందోళన చేశారు బీజేవైఎం నేతలు. దీంతో బీజేవైఎం నేతలను అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. బీజేపీ, ఈడీలపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు నేతలు. నేషనల్ హెరాల్డ్ కేసులో తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ తీరు అంటూ నిరసన చేశారు.